హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. మీకు అందరికీ తెలుసు, నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. నేను లాస్ట్ 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. సో ఓకే, ఈరోజు ఎన్సీఆర్టీస్ ఎన్ని రోజులు పడుతుంది చదవటానికి అనేది డిస్కస్ చేద్దాము. యూజువల్గా అయితే 4 to 5 months లేదా 6 times దాన్ని అంటారు. విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 6 months ఈ లోపు అవగొడుతూ ఉంటారు ఎవరైనా కానీ. జనరల్గా యూజువల్గా ఎవరికైనా అదే టైం పడుతుంది. బట్ ఐడియల్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఇంకెంత టైం పడుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. కాలేజీలో ఉండే వాళ్ళకి కూడా ఎంతవరకు వెళ్తుంది అనేది ట్రై చేద్దాము. మీరు అది అడగటం మర్చిపోయాను. మీరు ప్రజెంట్ అంటే ఎన్సీఆర్టీస్ చదువుతున్నారు, రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటి? లైక్ ఇండియన్ పాలిటీయా, లేదంటే హిస్టరీయా, లేదంటే ఎకానమీయా, అదేనిది నాకు కామెంట్స్లో టైప్ చేయండి. మీరు టైప్ చేస్తే కానీ నాకు అర్థం కాదు. నెక్స్ట్ వీడియోస్ ఎన్సీఆర్టీస్ గురించి చేయాలన్నా, లేదంటే ఇంకేదైనా స్టాండర్డ్ బుక్ గురించి, లేదంటే ఇక ప్రిపరేషన్ రిలేటెడ్గా ఏమైనా చేయాలన్నా కానీ నాకు హెల్ప్ అవుతుంది. సో ముందుగా నేను ఎన్ని డేస్ పడుతుంది అనేది మనం రఫ్గా క్యాలిక్యులేట్ చేద్దాము. క్యాలిక్యులేషన్ బట్టి మీకు కూడా ఒక ఐడియల్ టైం వస్తుంది. మీరు కూడా దానికి అనుగుణంగా చదువుతారు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, దానికి పర్ డేకి ఎన్ని చదివితే బెటరు, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఓకే, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, మొత్తం అసలు ఎంత టైం పడుతుంది కంప్లీట్ చేయడానికి అనేది నేను డిస్కస్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమైద్ది. మధ్యలో వదిలేస్తే మరి నేను క్వశ్చన్ అడిగితే నేను ఏం చేయలేను. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ అనేది కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనం ప్రిపరేషన్ చేయలేం. అర్థమైందా? మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒకరోజు 10 గంటలు చదివేసి ఒకరోజు అసలు ఏం చదవకుండా, ఒకరోజు 1 గంట చదివి ఇంకొక రోజు 11 గంటలు చదివేసి ఇదంతా శుద్ధ వేస్ట్. నన్ను కాదు ఎవరిని అడిగినా శుద్ధ వేస్ట్ అంటారు. సో మీరు అనుగుణంగా ఖచ్చితంగా బేసిక్స్ కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. వర్రీ అవ్వకండి. హరీబిరీ చేసేస్తే పేషెన్స్ లేకపోతే అసలు ఈ గేమ్లో గెలవలేము మనం. అట్లీస్ట్ కాంపిటీషన్లో కూడా ఉన్నాం. పర్లేదు, టైం పట్టినా మీకు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అసలు కనీసం అటెంప్ట్ చేయలేరు మీరు. ఓకే, ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసినా కానీ ఈవెన్ చేస్తున్నప్పుడు కూడా మీకు పీవైక్యూస్ కానీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు. ఇది బేసిక్ ఫ్యాక్ట్. మీరు అటెంప్ట్ చేయలేరు. మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఒకవేళ అటెంప్ట్ చేస్తుంటే. అర్థమైందా? ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ టోటల్ బుక్స్ రాసుకుందాము. టోటల్ బుక్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం ఒక 42, రఫ్గా ఒక 40 to 44 రాసుకుందాం. ఓకే, ఒక 40 to 44 రాసుకుందాం రఫ్గా బుక్స్. ఓకే, దీన్ని బట్టి 44 బుక్లు ఉంటాయి. అంటే 40 నుంచి 44 మనం ఇంకా నువ్వు పెట్టుకోలే కానీ ఇంకెక్కువే ఉంటాయి. నా దగ్గర అయితే ఒక 30 ఉండొచ్చు ఎన్సీఆర్టీ బుక్స్. కొన్ని ఎలిమినేట్ చేశాను. అంటే మనం ఎప్పుడూ ఒకటే పాలసీ ఫాలో అవ్వాలి. ఏంటంటే అది మ్యాక్సిమం రివిజన్స్. ఓకే, దీన్ని ఇలా పెట్టుకుందాము. మినిమం రిసోర్సెస్. ఓకేనా? మ్యాక్సిమం రివిజన్స్ ఉండాలి, మినిమం సోర్సులు ఉండాలి. సో ఈ పాలసీ అనేది మనం ఫాలో అయితే మనకి తగ్గుతూ ఉంటుంది, టైం సేవ్ అవుతూ ఉంటుంది. అన్నీ చదవాల్సిన అవసరం లేదు, కొన్ని చదివితే చాలు. సో రఫ్గా 40 to 44 బుక్స్ వేసుకుందాము. రఫ్గా 40 to 44 బుక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే పర్ బుక్కి ఎన్ని చాప్టర్స్ ఉంటాయో లెక్కేసుకుందాం. ఇప్పుడు హిస్టరీ తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హిస్టరీ తీసుకో. ఓకే, హిస్టరీ తీసుకో, లేదంటే ఎకానమీ తీసుకో, లేదంటే కొన్ని పాలిటీ బుక్స్ ఉంటాయి కదా, కొన్ని పాలిటీ బుక్స్ తీసుకో. ఎందుకైనా చూడు, రఫ్గా నీకు ఒక జనరల్గా ఒక ఐడియా రాయడం కోసం చెప్తున్నాను. రఫ్గా మ్యాక్సిమం ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే ఒక 13 to 14 వేసుకోవచ్చా, లేదా 14 to 16 వేసుకుందాం. ఓకే, రఫ్గా వేసుకుందాం. ఇది ప్రతి చాప్టర్ అలాగే ఉండవు. కొన్ని చాప్టర్లు 20 ఉంటాయి, కొన్ని చాప్టర్లు ఏమో ఒక 10 ఉంటాయి, కొన్ని చాప్టర్లు ఏమో జస్ట్ యావరేజ్గా ఒక 14 to 16 వేసుకుందాం. ఎక్కువ వేసుకోవడం బెటర్, తక్కువ వేసుకోకూడదు, కానీ ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇక రాసుకుందాము. జనరల్గా ఒక ఐడియా వస్తుంది కదా, చాప్టర్ పర్ బుక్. ఓకే, ఎన్ని ఉంటాయి చాప్టర్ పర్ బుక్ అంటే ఒక 14 to 16 వేసుకుందాం. ఎక్కువ వేసుకుందాం, తక్కువ వద్దు మనకి.
తక్కువ వస్తే తక్కువ వేసుకుంటే మనకి లెక్క తేడా వస్తుంది. మనకి ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, ఎక్కువగా పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది, అవుతుందని ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాము, ఇప్పుడు రఫ్గా ఇప్పుడు 14 ఇంటూ ఎన్ని బుక్స్ ఉంటాయి, 40 బుక్స్ ఉంటాయి. ఓకే, ఒక అప్రాక్సిమేట్గా టోటల్ బుక్స్ టోటల్ చాప్టర్స్ ఎన్ని వస్తాయి. ఇప్పుడు టోటల్ చాప్టర్స్ వేసుకుందాం. టోటల్ చాప్టర్స్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా 600 వేసుకుందాం. ఓకే, 600 బుక్స్ ఉంటాయి యావరేజ్గా. ఒక 40 బుక్స్ వేసుకోండి. నేను 44 కాదు కానీ 40 తీసుకున్నాను. యావరేజ్ ఒక చాప్టర్కి వచ్చేసరికి 15 తీసుకున్నాను. అంటే 15 చాప్టర్స్, 15 లెసన్స్ పర్ 15 చాప్టర్స్ పర్ బుక్. ఓకే, పర్ బుక్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టోటల్ టైము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో చాప్టర్ చదవడానికి నేను నార్మల్గా తీసుకొని చెప్తున్నాను. ఒక్కో చాప్టర్ చదవటానికి ఒక చాప్టర్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఒక చాప్టర్ అంటే యూజువల్గా నేను మొన్న కూడా అంటే ఒక సర్వే లాగా అంటే కొంచెం ఐడియా రావడం కోసం అడిగాను. చాలామంది ఏం చెప్పారంటే ఒక చాప్టర్ చదవడానికి బ్రో అన్నయ్య లేదా తమ్ముడు నాకు 2 to 3 అవర్స్ పడుతుందని చెప్పారు. ఓకే, అంటే టైం ఒక రఫ్ ఐడియా కోసము టైం ఫర్ 1 చాప్టర్ ఈక్వల్ ఎంత తీసుకుందాము, ఒక 2 to 3 అవర్స్. ఓకే, 2 to 3 అవర్స్. 3 అవర్స్ వేసుకుంటే ఇప్పుడు టోటల్ టైం ఇప్పుడు మొత్తం కలిపి ఇది జస్ట్ మీకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి అర్థమైద్ది. పర్లేదు, మ్యాథమెటికల్గా అనిపిస్తున్నా కానీ మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. దీన్ని బట్టి మీకు కూడా ముందుకు ఎలా చదవచ్చు ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం చూడు. ఇప్పుడు 2 to 3 అవర్స్ వేసుకుందాం. ఓకే, 2 to 3 అవర్స్ ఇంటూ 600 వేసుకుంటే ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యావరేజ్గా ఒక టోటల్ టైం రిక్వైర్డ్ రాసుకుందాం. టోటల్ టైం ఎంత వస్తుంది, టోటల్ టైము. ఓకే, టోటల్ టైం వేసుకుంటున్నాను. టోటల్ టైం అంటే ఓకే 600 చాప్టర్స్ కదా టోటల్ చాప్టర్స్. ఇంటూ ఎంత వేసుకుందాము, ఒక 2.5 అవర్స్ వేసుకుందాం. ఓకే, 2.5 అవర్స్ వేసుకుందాం. ఇది కనిపించట్లేదు అనుకుంటా, క్లియర్గా రాస్తాను ఆగండి. 2.5 అవర్స్. ఓకే, 2.5 అవర్స్ మొత్తం టోటల్ దాని టోటల్ చాప్టర్స్ వచ్చేసరికి 600 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2.5 అవర్స్. ఓకే, ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుంది చూద్దాం. టోటల్ చాప్టర్స్ ఇంటూ ఒక అప్రాక్సిమేట్గా ఒక 660 ఎంత వస్తుంది. ఇదంతా చేస్తే ఎంత వస్తుంది, ఒక్క నిమిషం. ఓకే, టోటల్ చేస్తే ఎంత వస్తుంది, 1500 అవర్స్ వస్తుంది. ఇప్పుడు 1500 అవర్స్. ఓకే, 1500 అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే నువ్వు 3 months 90 days ప్లాన్ వేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 90 days ప్లాన్ వేసుకున్నావు. 90 days ప్లాన్ ఒకవేళ నువ్వు ప్లాన్ వేసుకుంటే అంటే 3 months 90 days. ఓకేనా, 1500 బై ఇప్పుడు 1500 బై ఈ 90 వేసుకుందాం. ఎంత వస్తుంది చూడు. ఎంత 1500 బై 9 అంటే 9. ఓకే, చేసుకుంటే ఇది 16.6 అవర్స్ పర్ డే. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. 16 గంటలు ఎవరైనా చదవగలుగుతారా, ఒకటి చెప్పండి. 16 గంటలు ఎవరైనా 16 గంటలు ఎవరైనా చదవగలుగుతారా? నార్మల్గా మాట్లాడుకుందాం, ఎవరు చదవలేరు కదా. సో 16 గంటలు అంటే మనం ఎలా లెక్కేసుకోవాలి? 16 గంటల కింద 16 గంటలు ఎలా లెక్కేసుకోవాలి మరి? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 16 అవర్స్ మనకి ఇంపాసిబుల్, చదవలేము. సో మనం ఏం చేద్దాం, ఒక 6 to 8 అవర్స్ చదువుదాం. ఓకే, పర్ డేకి ఒక 6 to 8 అవర్స్ చదువుదాం అనుకున్నాం పర్ డేకి. ఓకే, దీన్ని బట్టి చూసుకుంటే 6 to 8 అవర్స్ చదివితే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది తెలుసా? ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 5 to 6 months వస్తుంది. ఇది లెక్క.
ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో తెలిసిందా? అది 5 to 6 months వస్తుంది. 5 to 6 months అంటే నువ్వు లెక్కేసుకో ఒకసారి. 5 to 6 months అంటే అట్లీస్ట్ మినిమంలో నువ్వు 6 to 8 hours చదవాలి. ఎలాగా? చాప్టర్కి వచ్చేసరికి 2 to నేను ఎంత చెప్పాను ఇక్కడ, చాప్టర్కి వచ్చేసరికి నేను ఇక్కడ ఎంత చెప్పాను, ఒక నిమిషం, 2 to 3 hours వేసుకుందాం. ఓకే, కొన్ని ఈజీగా అయిపోతాయి, కొన్ని ఫాస్ట్గా అయిపోతాయి. బట్ మనం ఎప్పుడు ఎక్కువగానే కన్సిడర్ చేయాలి, తక్కువ కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే మనకే లాస్, ఎవరికి లాస్ ఉండదు. సో దీన్ని బట్టి లెక్కేసుకుందాం. 2 to 3 hours 2 to 3 hours పర్ చాప్టర్. ఓకే, రఫ్గా మొత్తం నువ్వేం చేయాలి, అట్లీస్ట్ 2 or 3 చాప్టర్స్ పర్ డేకి అవగొట్టాలి, పర్ డేకి. ఓకే, ఈ వంతుని చూసుకుంటే మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 15 చాప్టర్లు అనుకుంటున్నాం కదా. ఒక ఎన్సీఆర్టీ బుక్ చదవాలంటే, ఒక నిమిషం, ఒక ఎన్సీఆర్టీ బుక్ చదవాలంటే మనకి 3 to 4 days పడుతుంది పర్ బుక్. అంటే దీని లెక్క చూసుకుంటే మీకు బోల్డ్ అంత టైం కన్జ్యూమ్ అయిపోద్ది ఎన్సీఆర్టీస్కి. పర్లేదు, బేసిక్స్ బాగా నేర్చుకోండి. పర్ డేకి మనం పర్ డేకి ఇక్కడ చెప్పుకున్నాం కదా, పర్ డేకి మరో అట్లీస్ట్ 6 to 8 hours చదవాలి. 8 hours చదవాలి. ఇది ఎంత టోటల్గా కంప్లీట్ చేయడానికి, ఎన్సీఆర్టీ బుక్ కంప్లీట్ చేయడానికి దాదాపుగా 5 to 6 months పడుతుంది. ఓకే, పర్ డేకి వచ్చేసరికి నువ్వు ఒక చాప్టర్కి ఇన్వెస్ట్ చేయాల్సిందంతా, ఒక చాప్టర్కు 2 to 3 hours. ఓకే, పర్ చాప్టర్కి. ఓకే, నెక్స్ట్, సో మీరు ఏం చేస్తారంటే, ఇంత టైం పడుతుంది, కన్సిస్టెంట్గా చేశారంటే చాలా ఫాస్ట్గా లెసన్స్ అవగొట్టాలనుకుంటే మినిమంలో మనం ఎంత కాదన్నా, మీకు తెలుసా, ఎంత కాదన్నా కానీ మనం మినిమంలో అట్లీస్ట్ 90 daysలో అవగొట్టేయచ్చు ఎన్సీఆర్టీ బుక్స్. అంటే నువ్వు ఫుల్ ఫోకస్డ్గా ఉంటే 90 daysలో అవగొట్టేయచ్చు. ఇది ఓన్లీ కాలేజీ వాళ్ళకి కాదు. కాలేజీ వాళ్ళకి కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో అంటే టైం మేనేజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి 2 సిమిలర్గానే ఉంటాయి. కాబట్టి ఎందుకంటే వీళ్ళు కాలేజీలో ఉంటారు, వాళ్ళు వర్క్ లైఫ్లో ఉంటారు. సో వీళ్ళిద్దరికి కలిపి ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు ఈ నార్మల్గా ఉండే వాళ్ళకి ఒక రఫ్ ఐడియా కోసము ఒక ఇన్ని డేస్ పడుతుంది ఒక ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడానికి అనే దానికోసం వీడియో చేశాను. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ టు ఎవ్రీవన్. ఓకే, మీకు గనక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వీడియో చేస్తుంటాను. ఇప్పుడు కొంచెం రిసోర్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను డిజిటల్గా నోట్స్ చేయడానికి, అంటే డిజిటల్గా ఏదైనా రాయడానికి కూడా నాకు ఎక్విప్మెంట్ దొరికింది. సో నేను ఏదైనా చేయడానికి, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది. మీకు ఏదైనా కావాలంటే కామెంట్స్లో అడగండి. ఎక్కువ మంది అడిగితే నేను చేయగలుగుతాను, తక్కువ మంది అడిగితే నాకు టైం వేస్ట్ కదా. మరి ఎక్కువ మంది చూస్తేనే కదా హెల్ప్ అవుద్ది అనుకునేది, తక్కువ మంది చూస్తే మనకి ఏం ఉపయోగం. అందుకే ఏం చేస్తారంటే అదొకటి చేయండి. మీకు ఈ షెడ్యూల్ పీడిఎఫ్ కావాలంటే నేను ఏం చేస్తానంటే టెలిగ్రామ్లో ఛానల్లో పెడతాను. నా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో అయినా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయినా ఉంటుంది. మీకు హెల్ప్ అవుతుంది. నేను ఛానల్లో కూడా అన్నీ షేర్ చేస్తుంటాను. బెటర్, ఎందుకైనా ఒకసారి ఛానల్లో ఒకసారి జాయిన్ అయితే ఎంతో కొంత తెలుస్తుంటుంది. డైలీ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి పెడుతుంటాను. కాబట్టి జాయిన్ అయ్యి మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, రఫ్ ఐడియా వస్తుంది. మీకు ఇది నార్మల్గా చేశాను, దాని అంటే రఫ్ ఐడియా కోసం చేశాను. పర్టికులర్గా ఇది ఐడియల్ది ఏం కాదు. ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి వర్తించదు. ఓకే, ప్రతి ఒక్కరికి ఏం వర్తించదు. ఎవరు పాసిబిలిటీస్ వాళ్ళవి రఫ్గా ఐడియా వేసి చెప్పాను. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. ఓకే, సో ఇది ఈ రోజుకి. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అంటే కొంచెం ఏదో విధంగా దాన్ని ఏమంటారు, చూస్తుంటేనే కదా నేను చేయాలనిపించేది. సో ఇంకా మిగతా వాళ్ళకి కూడా చూడాలనిపిస్తే మీరు ఏదో ఒకటి చేయండి. అది ఏ విధంగా చేస్తారనేది నాకు అనవసరం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా మీలాంటి బిగినర్స్, మనలాంటి కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే షేర్ చేయడం ఏదో చేయండి. ఇట్ విల్ హెల్ప్. మన ఛానల్ అనేది చాలా తక్కువ ఇలాంటి, సో అన్ని హిందీ ఛానల్స్లో ఉంటాయి. నేను ట్రై చేస్తున్నాను ఇలా చేసి మీ అందరికీ ఇలా డిజిటల్ నోట్స్లో చెప్పటం, ఇలా ఏదైనా తెలియని వాటిలో ఉంటే చెప్పడానికి బాగుంటుంది.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ డే.